ప్రజలందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా ఆర్టీవీ కూడా బృందం కూడా ఈ గ్రామం కూడా మొత్తం అంతా కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే దీనిపై గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటువంటి వదంతులను కూడా ఎవరు నమ్మవద్దంటూ పోలీసులు కూడా పక్కన ప్రచారం చేస్తున్నప్పటికీ కానీ ప్రజలు మాత్రం పక్కన భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆర్టీవీ కూడా పోలీసు బృందంతో కూడా ఈ యొక్క గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం పెద్దాపురం సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉండి అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ సిఐ రవికుమార్ గారు ఉన్నారు, విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ఏదో దెయ్యం పోతుందంటూ ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ? గత కొన్ని రోజుల నుంచి కూడా కాంట్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారని, అట్లాగే ఏదో అతీతమైన శక్తులు తిరుగుతున్నాయని కూడా ఎక్కువ వీడియోలో గట్రా హల్చల్ జరుగుతుంది. ఇది మా యొక్క నోటీస్కి వచ్చిన వెంటనే కూడా ఇమీడియట్గా మేము ఆ యొక్క పబ్లిక్లో అవగాహన కల్పించడానికి గ్రామాల్లో కూడా మేము రాత్రి సమయాల్లో కూడా మేము మా యొక్క సిబ్బంది కూడా తరచుగా కూడా ఈ యొక్క విలేజ్ని సందర్శించడం జరుగుతుంది. అట్లాగే విలేజర్స్ అందరితో కూడా మేము యొక్క మీటింగ్లో కూడా పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ ఈ కాంట్రకోటకి జన విజ్ఞాన వేదికని వారందరితో కూడా కలిపి కాంట్రకోట సెంటర్లో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి పబ్లిక్లో ఏదైతే ఈ యొక్క శక్తులు అనేవి తిరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ వదంతులే నిజాలు కావని చెప్పేసి వాళ్ళ యొక్క జన విజ్ఞాన వేదిక వారి ద్వారా కూడా అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే పబ్లిక్ అందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, ఎవరో దీనికి సంబంధం లేని కొన్ని వీడియోలను దీంతో లింకప్ చేసి ఎక్కువగా ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ యూట్యూబ్ గ్రూపుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి అటువంటి ఏమీ కూడా చేయకండి. అట్లాగే ఎవరైతే ఇటువంటి చేసి వెనకాల ఎవరైతే ఉన్నారని చెప్పేసి మా యొక్క నోటీస్కి రావడం జరుగుతుందో వాళ్ళకి కూడా మేము ఒక నోటీసులు ఇచ్చి వారి మీద కూడా కఠినమైన చర్యలు అనేవి మేము తీసుకుంటాం. అంటే మొదటగా ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది, ఇటువంటి ప్రచారం ఎన్ని రోజుల క్రితం రావడం జరిగింది, దీనిపైన వెనకాల ఎవరున్నారని ఇప్పుడు దాకా గుర్తించారు మీరు? సుమారు ఒక 15 రోజుల నుంచి ఈ విధంగా కాంట్రకోట గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పేసి అలచల్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్లో ఏదో ఒక ముగ్గు లాంటిది వేసి ఏదో క్షుద్ర శక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పిన వెంటనే కూడా రెగ్యులర్గా కూడా మేము ఈ యొక్క విలేజ్ని విజిట్ చేసి అటువంటి శక్తులు లేవని చెప్పేసి ప్రజల్లో అవగాహన అనేది కల్పిస్తున్నాం. అంటే ముఖ్యంగా అంటే ఎవరో దీనికి ఇటువంటి విధానానికి పాల్పడుతున్నారు అనేది ఎలాగ గుర్తించడం జరుగుతుంది? అంటే కొంతమంది ఎవరైతే ఏదైతే దీనికి సంబంధం లేని ఎవరైతే ఇద్దరు న్యూడ్ ఫొటోస్తో పరిగెట్టడం గట్టా పెట్టి దీనికి లింకప్ చేస్తున్నారు, అటువంటి ఏమి కూడా దీనికి సంబంధం లేని వీడియోస్ దీనికి పెడుతున్నారని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. అంటే ఒక మేకను కూడా బలి ఇచ్చినట్టుగా దాన్ని ఏదో చంపినట్టుగా ఇన్ని కూడా రావడం కూడా జరిగింది. ఇది మేకను బలిచ్చినట్టు కాదండి, మేకను ఏదైతే ఒక పక్క భాగం తినేసినట్టు గట్ట మా యొక్క నోటీస్కి వచ్చింది. అయితే ఇమీడియట్గా మా యొక్క సిబ్బందిని పంపించాం. అయితే అది కుక్కల వల్ల కానీ లేకపోతే రాత్రి మాటలు తిరిగే నక్కల వల్ల కానీ ఆ విధంగా జరిగిందనేది మా యొక్క ఉద్దేశం. అంటే ప్రధానంగా ఈ గుళ్ళ వద్ద గుప్త నిధుల కోసం కొంతమంది ఇటువంటివి కూడా క్రియేట్ చేస్తుంటారని కూడా చెప్తుంటారు. అటువంటి కోణంలో ఏమన్నా మీరు పరిశీలిస్తున్నారు? ఊరు చివరుండే శివాలయంలో ఏదో గుప్త నిధులు ఉంటాయి. పబ్లిక్ అందరూ కూడా ఇక దెయ్యాలకి భయపడి రాత్రి మాట తిరగకపోతే ఆ గుప్త నిధులు తవ్వేసుకుందామనే ఉద్దేశం మీద కూడా ఇటువంటి చేస్తున్నారని చెప్పేసి కూడా మా యొక్క నోటీస్కి వచ్చింది. అయితే అటువంటి ఏమన్నా ఉంటే కనుక మేము ఇమ్మీడియట్గా కూడా తగు చర్యలని తీసుకుంటాం. అదే పబ్లిక్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది చేసి ఇటువంటి చిన్న చిన్న వీడియో ట్రిక్కుల ద్వారా చేసి అన్నీ కూడా నమ్మకండి. అట్లాగే శాస్త్రం అట్లాగే సైన్స్ అనేది ఎంతో డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ దెయ్యాలు భూతాలు అనేవి అభూత కల్పన అని మా యొక్క ఉద్దేశం. అంటే మొదటిసారిగా చూసినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఎవరైతే చెప్పిన వాళ్ళందరూ కూడా పూర్తిగా విచారించారండి మీరు? ఎవరైతే మేము దెయ్యాలను చూసామని చెప్పారో వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏదో మన కొబ్బరి చెట్టు మేంచి ఏదో కొంచెం దాడుతుందని, అట్లాగే ఇంటి తలుపు వెనకాల ఎవరో సౌండ్ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి గట్టా చేస్తున్నారు. అటువంటి అన్నీ కూడా వాడి యొక్క మైండ్లో ఉన్న అద్భుత కల్పనలే తప్పితే ఇటువంటి అన్నీ కూడా ఏమీ లేవు. లేటెస్ట్గా ఒకటి చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామునే పక్కన ఉండి మరొక భూపతిపట్నం అనే గ్రామంలో కూడా ఈ తెల్లవారుజామున మళ్ళీ ఒక ఆటో డ్రైవర్ కనిపిస్తుందని చెప్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందండి? భూపతిపట్నం 8 to 10 కిలోమీటర్స్ ఉంటుందండి. అయితే ఇప్పుడు మీ యొక్క మీడియా ద్వారానే అక్కడ కూడా జరిగింది. అయితే అక్కడ ఉండే పోలీసు వారు ఈ విధంగా పబ్లిక్లో ఎటువంటి లేవని చెప్పేసి అవగాహన అనేది వాళ్ళు కూడా చేస్తారు. ఓకే సార్.
చూస్తున్నా ఇది పరిస్థితి. అందరూ కూడా అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను కూడా ప్రజలకు కూడా వివరిస్తున్నారు. ఇటువంటి ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా వీడియో ట్రిక్ ద్వారా చేస్తున్నటువంటి పనిగా కనపడుతుందని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే దీన్ని మొదటగా చూసారో వాళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. విచారించి ఈ కోణంలో అన్ని విధాలుగా కూడా దర్యాప్తు చేస్తూ వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటువంటి ఎవరు నమ్మవద్దు. పోలీసులు అయితే గత కొన్ని రోజులు కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గుప్త నిధుల కోసం ఏదైతే ఉందో ఆ కోణం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క గ్రామంలో 15 రోజుల నుంచి కూడా ఇదే వదంతులు క్రియేట్ చేయడంతో మొత్తం అందరూ కూడా ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నప్పటికీ పోలీసులు వాళ్ళకైతే అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీవీ కూడా వాళ్ళతో కలిసి ఈ యొక్క గ్రామంలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పవచ్చు. కాండ్రకాట గ్రామంలో ప్రధానంగా ఈ గత కొన్ని రోజుల నుంచి దెయ్యం వదంతులపై కూడా జనమంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. అలాగే పోలీసులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా జన విజ్ఞాన వేదికకు సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడ చేరుకుని ఈ యొక్క కాండ్రకాట గ్రామంలోనే ప్రధానంగా దీనిపై ఏ విధంగా ఉన్నాయి, అలాగే వచ్చినటువంటి అపోహలు ఏంటి, అసలు ప్రధానంగా ఏం జరిగిందనే విషయమే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క దెయ్యం ఉదంతులు కావచ్చు, ఇక్కడ క్షుద్ర పూజలు కావచ్చు, ఈ ఉదంతం మీద ఇక్కడ ఎటువంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు? సార్, నా పేరు కేఎంఆర్ ప్రసాద్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ కాండ్రకోటలో గత 4 రోజులుగా దెయ్యాలు తిరుగుతున్నాయనే ఒక వదంతి బాగా వ్యాప్తిలో ఉంది. దీనిలో భాగంగా పాఠశాలకి మొదటి రోజు 100 మంది మాత్రమే పిల్లలు వచ్చారు, 600కి. తర్వాత రెండవ రోజు 200 వచ్చారు. ఈవేళ 450 మంది పిల్లలు వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న దెయ్యం ఈ కెర్లంపూడి మండలంలో వేరే చోటకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆటో డ్రైవర్ కనిపించిందని. దెయ్యాలు, భూతాలు, చేతపళ్ళు ఏమీ లేవు. చేతపళ్ళు చేసి వాళ్ళు నిజంగా మార్చేస్తే డబ్బుల కోసం వాళ్ళు చేతపళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళు సృష్టించవచ్చు. మన చాలామంది మోలీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగ 100 రూపాయలు, 200, 1000 రూపాయల నోట్లు తీస్తూ ఉంటారు, 500 నోట్లు. వాళ్ళు నిజంగా తీసేసి సృష్టించేసే వాళ్ళు అయితే వాళ్ళకి ఆ రోడ్డు మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. దెయ్యాలు, భూతాలు ఏమీ లేదు. ఎవరైనా మేము 2-3 ఇక్కడ మాట్లాడిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నల్లగా ముసుగేసుకుని ఎవరో కూర్చున్నారండి, వాళ్ళు నేను కేకలేస్తే పారిపోతాడండి. దెయ్యం నిజంగా దెయ్యం ఉంటే పారిపోతుందా? నిజంగా దెయ్యం ఎవరైనా చూసారా? అది ఆడదా, మగదా, లేకపోతే ఏ బట్టలు వేసుకుంటుంది, కాళ్ళు వెనక్కున్నాయా, ముందుకున్నాయా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే దానికి బట్టలు ఎవరు కుట్టారు, ఎలా చిల్లీ క్వశ్చన్లాగా ఉంటాయి ఇవన్నీ. అందువల్ల ప్రజలకు మేము విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. మేము మ్యాజిక్ ట్రిక్స్ కొన్ని చేసాం. చేతుల్లో మంట చూడటం, ఆరతి కర్పూరం నోట్లో మింగటం కానీ, ఈ సైంటిఫిక్ బజ్జీల నూనెలోంచి చేత్తో తీయడం కానీ, లేకపోతే సబ్బు నీరులో మనం లిక్విడ్ గ్యాస్ని పంపు చేసి మంటలు వెలిగించడం కానీ, లేకపోతే మన బుడగలో ఈనో ట్యాబ్లెట్ ఈనో వేసి నీళ్లు వేస్తే పెద్దగా పెరగడం కానీ, ఇవన్నీ కూడా మా మెజిషియన్లు చేశారు. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ట్రిక్లు. ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అంటే ఇక్కడ ముగ్గు వేయడంతో పాటు వరుస సంఘటనలు ఇక్కడ ఏదైతే మేకను కూడా ఏదో గుర్తు తెలియని తినేశారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ కూడా వరుస సంఘటనలతో అంతా కూడా ఏ విధంగా చెప్పడం జరిగింది సార్? ఒక సంఘటన జరిగితే వరుసగా దాన్ని కదలటం మొదలు పెడతారు. మేక కోస్తే రక్తం ఉండాలి, అక్కడ రక్తం లేదు. లోపల పాటలు ఉండాలి, ఓ బాడీ మాత్రమే ఎందుకు ఉంటుంది? అందువల్ల లోపల బాడీ తినేస్తే దెయ్యం మొత్తాన్ని మింగేయాలి కదా. అందువల్ల ఇవన్నీ కూడా పని కట్టుకుని ఎవరో చేస్తున్నారు. ఇది వదంతులు మాత్రమే. దాన్ని బట్టి ప్రజలు దీన్ని నమ్మొద్దు. దీన్ని నమ్మితే మనం ఇబ్బందులు పడతాం. ఈ 150 సంవత్సరాల కిందటే కందుకూరు వీరేశలింగం చేతపళ్ళు ఏమీ లేవు అని శ్మశానానికి వెళ్ళి రాత్రంతా గడిపి వచ్చి దెయ్యాలు లేవని చెప్పాడు. భూత వైద్యులతో దెబ్బలాడాడు. అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక గత 20 సంవత్సరాల కిందట పెద్దాపురంలో ఏయో తిరుగుతున్నాయంటే మా కార్యకర్తలు పెద్దాపురంలో ఒక వారం రోజులు సాయంకాలం ఉండి రాత్రి తెల్లవారు దాకా ఉండి వెళ్ళారు. అందువల్ల మేము అటువంటి భ్రమలు ఏమి నమ్మం. ఎవరన్నా మంత్రాలకి సింతకాలు రాలుతాయని ఎవరైనా ఉంటే మంత్రగాళ్ళ దగ్గర మా దగ్గర రమ్మనండి. మేము వాళ్ళు చేసి అన్ని ట్రిక్లు అండి మేము చేస్తాం. ఇవన్నీ మ్యాజిక్ సంబంధించినయే. కానీ మాకు ఒక అనుమానం, ఇక్కడ ఏదన్నా ప్రజలు బయటికి రాకుండా ఉండడానికి ఎవరైనా పనికట్టుకి ఈ వదంతులు సృష్టిస్తున్నారా లేదా అనేది ఒక డౌట్. మిత్రులారా, మీరు ప్రచారం చేయండి.
దెయ్యాలు భూతాలు లేవని చంద్రమండలం మీద అడుగెడుతున్నాం. ఎక్కడి నుంచో ఎక్కడికో మనం 10 నిమిషాల్లో వెళ్ళిపోయగలిగే వ్యవస్థ డెవలప్ అయింది. మనం ఆదిమ సమాజానికి వెళ్ళకూడదు. ఒక నారాయణ రెడ్డి ఒక మాట అంటాడు, ఎక్కడికి పోతున్నాం మనం హిమశైలి శిఖరపైక పాతాల కుహరంలో కానీ ఆకులు కట్టుకున్న వ్యవస్థ నుంచి ఆధునిక వ్యవస్థకు వచ్చాం. అక్కడ నుంచి మళ్ళీ కింద పురాతన వ్యవస్థకి వెళ్తున్నాం. అందువల్ల మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రచారం చేయండి. ఇవన్నీ అభూత కల్పన మీ జన విజ్ఞాన వేదికగా మేము నిలబడతాం. థ్యాంక్ యూ. ప్రధానంగా మీరు ఒకటి ఎవరో ఇది కావాలని చేస్తున్నారంటారు ఇక్కడ, అంటే రాత్రులు వాళ్ళకి ఎటువంటి అంటే గుడ్లు పక్కన కానీ ఇక్కడ కానీ గుప్త నిధుల కోసం కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అది మాకు తెలియదు, కానీ గుప్త నిధుల కోసం ఏంటో తెలియదు మనకి. కాకపోతే ప్రచారం జరుగుతుంది. దీని వెనకాల ఏదో ఉంది. ఏవో కనపడి దెయ్యం ఉంటే పారిపోదు కదా, పరిగెట్టి అక్కర్లేదు, మాయమైపోవాలి. సినిమాలో చూసినట్టు మాయమైపోవాలి. మాయం అవ్వట్లేదు, పరిగెట్టి పారిపోతున్నాడు అంటున్నారు. అందువల్ల ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం పైకి కనిపించే కారణం. దీని వెనకాల ఏదే కారణం ఉంటుందని మేము అనుకుంటున్నాం. జన విజ్ఞానం చూస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అయితే వాదన ఈ విధంగా ఉంటే సైకలాజికల్గా ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా డాక్టర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. సైకలాజీకి సంబంధించిన డాక్టర్ కూడా మనిషి లేదు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇక దయ్యం భూతం అంటూ గత కొన్ని రోజులు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు, కానీ వీళ్ళు సైకలాజికల్గా ఏ విధంగా ఉందని మీరు గ్రహించడం జరిగింది? సైకలాజికల్గా దీని గురించి ఆలోచించేటట్టయితే ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఏ సమాజంలో అయితే అలాంటి ఒక విషయం బయటకు వచ్చిందో వీక్లీ మైండెడ్ పీపుల్ అంతా కూడా దాన్ని షేర్ చేసుకోవడం, దాన్ని వైరల్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది సార్ అన్నట్టు ఎవరైనా పనిగట్టుకొని కావాలని జనాల్ని భ్రాంతికి గురి చేసే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమేరకు అది ఊరికనే తుంటరి చేష్టల వల్ల, తుంటరి పిల్లల వల్ల వైరల్ అయిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఏదైనా సరే ఇలాంటి జరిగినప్పుడు మాబ్ సైకాలజీ అంటాం. మాబ్ సైకాలజీలో ఏంటంటే ఒకటే విషయం చాలా ఫాస్ట్గా వైరల్ అవుతుంది. ఊరంతా నమ్మినప్పుడు ఇలాంటి పరిస్థితులు అంటే పిల్లల్ని స్కూల్కి పంపించకపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అన్ని ఫంక్షన్స్ ఆగిపోతున్నాయో, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేకపోతే పనిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయో, ఖచ్చితంగా మనం అందరం కూడా దాన్ని స్టాప్ చేసి ఇది మరింత వైరల్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళంతా కూడా దైనందిక కార్యక్రమాలు నిత్యం చేసుకునేటట్టు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇంకా ఏ విధంగా అవగాహన చేస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఇప్పుడు 15 రోజులు బాగా పైన అయింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు ఇంకా అన్ని ఇక్కడి నుంచి